రైట్. సో గ్రౌండ్లో రాజ్ న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఎవరి హవా ఎంత కొనసాగుతోంది, సో ప్రతిపక్షం బలంగా తయారవుతోందా, అధికార పక్షం స్థానాన్ని కాపాడుకోవడానికి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి సో కొంత ప్రభావం చూపించడానికి కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ప్రతిపక్ష పరిస్థితి ఏంది, అధికార పక్షం ఎన్ని స్థానాలు గెలవబోతోంది, సో రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు కొనసాగుతూనే. రైట్. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. సో ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. సో ఇప్పటికే ఒక కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో మిగతా స్థానాల్లో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ 709 వార్డులను కైవసం చేసుకుంది. 369 వార్డులు ఇప్పటివరకు అధికారికంగా ఎన్నికల కమిషన్ చెప్తున్న దాని ప్రకారం 369 వార్డుల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే బీజేపీ 103 వార్డులు, ఇంకా ఇతరులు 104 వార్డులను కైవసం చేసుకున్నారు. వాటి తెలంగాణలో ఒక సంచలనం, కవితకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. కవితకు సంబంధించినటువంటి మద్దతుదారులు తెలంగాణలో ఇది ఒకటి సంచలనంగా మారుతోంది. అండ్ ఇప్పటికీ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేసింది. గెలిచిన అభ్యర్థులకు ఇమీడియట్గా గెలిచిన పత్రాలు ఇవ్వాలి, సర్టిఫికేషన్ అందజేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు క్యాంప్ రాజకీయాలపైన కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఇమీడియట్గా గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్ అందించాలంటూ కూడా. సో క్యాంప్ రాజకీయాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి తెలంగాణలో. మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. రాజిరెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎట్లా చూడొచ్చు రాజిరెడ్డి, మీ అనాలిసిస్ ఏంటి? ఈ రిజల్ట్స్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీ కనిపిస్తుంది, అక్కడక్కడ బీజేపీ కూడా ప్రభావం చూపిస్తుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కవిత మద్దతుదారులు పోటీ చేశారు, వడ్డేపల్లి, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి. ఇది ఒకటి కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తుంది. సో ఎట్లా చూడొచ్చు, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? అంటే అధికార కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది, కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి 2 జిల్లాల్లోనే జోరు కొనసాగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అస్తం జోరు కొనసాగుతూనే ఉంది, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అస్తం జోరు కొనసాగుతుంది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ మాత్రము అస్తం పార్టీది పైచేయి ఉన్నా కానీ ఆశించిన తరహాలో వన్ సైడ్ అయితే వార్ జరగట్లేదు. ఉమ్మడి కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పైచేయి ఉంది. కానీ ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే కాంగ్రెస్కు కంచుకోట అని చెప్తారో నల్లగొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరోసారి కూడా కంచుకోట కింద రుజువయ్యాయి. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మిక్స్డ్ ఫలితాలు వస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీలు బీజేపీ గెలుచుకుంది, అక్కడ కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు వడ్డేపల్లి, జోగులాంబ దగ్గర ఉన్నటువంటి వడ్డేపల్లి గురించి చెప్పారు, అక్కడ ఏకంగా కవిత మద్దతుదారులు గెలుచుకున్నారు. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ గెలుచుకున్నారు. ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మిక్స్డ్ ఫలితాలు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో